నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మెగా9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఆగస్టు 18, 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:03, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:36. ఈరోజు తిథి దశమి సాయంత్రం 5:24 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం మృగశిర రాత్రి 2:04 వరకు. తదుపరి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. వర్జం ఉదయం 8:36 నుంచి 10:07 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:45 నుంచి మధ్యాహ్నం 1:35 వరకు. మళ్ళా తిరిగి మధ్యాహ్నం 3:15 నుంచి సాయంత్రం 4:05 వరకు. రాహుకాల సమయం ఉదయం 7:37 నుంచి ఉదయం 9:11 వరకు. యమగండ కాలం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:19 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:27 నుంచి తెల్లవారి 5:15 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:43 నుంచి రాత్రి 7:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఆగస్టు 18, 2025 సోమవారం నాటి దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహాలు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, వాటి యొక్క సంచార ప్రభావము 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు ధనస్సు రాశిలోను, సూర్యుడు సింహరాశిలోను, బుధుడు కర్కాటకంలో వక్ర దిశలో సంచారం చేయడము, శుక్రుడు కర్కాటకంలోను, కుజుడు మిథునంలోను, గురుడు వక్రంగా వృషభంలోను, శని భగవానుడు వక్రంగా కుంభరాశిలోను, రాహువు మేషంలోను, కేతువు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహాల యొక్క సంచారము కొన్ని రాశుల మీద ఆర్థికంగాను మరియు భావోద్వేగాల పరంగాను ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే అందువల్ల ఈ సూచనలు చెప్పినవి పాటించుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. అయితే ఏ రాశుల మీద ఇట్లాంటి ప్రభావం ఉన్నది అనే అంశంలో ముందుగా మనం చూసేది మేషరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: ఉద్యోగస్తులకు ఊహించని ప్రయోజనాలు, నూతన బాధ్యతలు చేపడతారు. ఆ బాధ్యతలతో ఒత్తిడితో కూడుకున్నటువంటి బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. గతంలో మీరు ఏదైతే ఊహించారో, ఏదైతే అనుకుంటున్నారో అది ఈ రోజు జరిగే అవకాశం కనబడుతోంది. ఏరియర్స్ వస్తాయి, ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వ్యాపారవేత్తలకు విదేశీ సంబంధాల బలపడే సూచనలు కూడా కనబడుతున్నాయి. అంటే గతంలో మీరు ఏదైనా విదేశాలలో పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా మీ వ్యాపారము చేయడానికి కానీ మాటామంతి జరిపి ఉంటే అవి ఇప్పుడు యాక్సెప్ట్ చేసేటట్టుగాను, మీకు ఓకే చెప్పేటట్టుగాను సూచనలు కనబడుతున్నాయి. అయితే ప్రేమ విషయాల్లో కొంత స్థిరత అనేది లోపిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఇబ్బందులు, గొడవలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం కనబడుతోంది. అనారోగ్య సూచనలు కూడా కొద్దిగా అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. విపరీతమైతే కనుక డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. ఆగిపోయిన పనులు కొన్ని మాత్రమే ముందుకు వెళ్తాయి, మరికొన్ని పూర్తిగా ఆటంకం కలిగి ఆగిపోయే అవకాశం కనబడుతోంది. వివాహ ప్రయత్నాలు చేసిన వాళ్ళకి కొన్ని మాత్రమే, అంటే కొంతమందికి ఓకే అవ్వచ్చు, మరి కొంతమందికి తిరిగి మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కానీ లేదా పూర్తిగా వద్దు అని అనుకోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఆదిత్య హృదయం చదవడంతో పాటు సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: జీతభత్యాలలో ఆలస్యం జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా కుటుంబంలో కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు ఎక్కువగా, మెడికల్ బిల్స్ కానీ హాస్పిటల్ బిల్స్ కానీ పెరిగే అవకాశం కనబడుతోంది. పాత అప్పులు కొంత మీకు ఊరట కలిగించేటట్టుగా, అంటే కొన్ని తీరిపోయి కొన్ని అమ్మయ్య కొంత తగ్గింది, మాకు అప్పులు తగ్గాయి అన్నట్టుగా ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. దీంతో కొత్త అప్పులకు మాత్రం జోలికి ఈ రోజు వెళ్ళకండి, తదుపరి ప్రయత్నం చేసుకోవచ్చు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొంతమందికి వ్యాపారాల్లో నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. మరికొన్ని వ్యాపార సంస్థలు మూసుకునే అవకాశము, ఇంకా మేము వ్యాపారం చేయలేము అని క్లోజ్ చేసేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆ విషయంలో మరొకసారి నిర్ణయం తీసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా బుధుడికి సంబంధించినటువంటి పరిహారం, అంటే బుధుడికి సంబంధించినటువంటి ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా బుధగ్రహం సంబంధించిన అష్టోత్తర పారాయణ కానీ ఇలా దానము కానీ జపం కానీ చేయించుకున్నట్టయితే కొంత ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా గణపతి ఆలయ దర్శనం కూడా ఈరోజు చేసుకొని మీ యొక్క కష్టము, మీ యొక్క బాధను
కనుక చెప్పుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కళారంగంలో ఉన్న వాళ్లకు సినిమా, చిత్ర పరిశ్రమ, టీవీ రంగము, ఇలాగ కమ్యూనికేషన్ రంగము, ఇలాగా ఆ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత మంచి ఊరట కలగడము, అవకాశాలు రావడము, ప్యాకేజ్ పెరగడము, వాళ్ళు మంచి అంటే ఆర్థిక పరంగాను, కెరియర్ పరంగాను సంతృప్తికరంగా ఉండేందుకు ఈరోజు అవకాశం కనబడుతోంది. వివాహాది నిర్ణయాలు ఏవైనా ఉంటే కనుక ముందుకు సాగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం బాగుంటుంది, కానీ కొంత మానసిక ఒత్తిడితో నలిగిపోయే అవకాశం కనబడుతోంది. దాన్ని కొంచెం పక్కన పెట్టినట్టయితే ఆరోగ్యంగానే ఉంటుంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొన్ని వ్యాపారాలకు మంచి విశేషమైన లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. కొన్ని వ్యాపారాలు మందకొడిగా అంటే స్తబ్దుగా నడవడము, నష్టం ఉండదు కానీ లాభము ఉండదు, పెట్టిన పెట్టుబడితోనే నడిపే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో కొంత పునరాలోచన చేసుకున్నట్టయితే మంచిది. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట కనుక పూజ చేయించుకున్నట్టయితే కొంత గ్రహరీత్యా వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆర్థిక ఒత్తిడులు గతంలో మీకు ఉండి ఉంటే అవి ఈరోజు కొంత ఊరటనిచ్చి తగ్గే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో గొడవలు రేకెత్తే అవకాశం కనబడుతోంది. వాటిని మీరు పెద్దరికం వహించి, మీరు పెద్దవాళ్ళైతే పెద్దరికం వహించండి, లేదు చిన్నవాళ్ళైతే కనుక మీ పెద్దల యొక్క నిర్ణయంతో వారి సలహాను పాటించి గొడవలు తగ్గే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు అభివృద్ధి కనబడుతుంది. ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రయాణాలకు అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు లాభిస్తాయి. అయితే పరిహారంగా చెప్పదగినది, ఈరోజు శివాలయానికి దర్శనం చేసుకుని స్వామివారికి మీ పేరిట పూజ కానీ లేదా అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి భూమి, వాహనము, వ్యాపారాలు చాలా చురుగ్గా సాగే అవకాశం ఉంది. అంటే భూలాభము, వ్యాపార లాభము, తర్వాత వాహన యోగం కూడా కలిసి వచ్చేస్తోంది. దీన్ని బేస్ చేసుకుని మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకోవడం కానీ దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఆదాయంలో పెరుగుదల కనబడుతోంది. దీంతో పాటు సహోదరులతో, మీ అన్నదమ్ములతో కానీ అక్కచెల్లెలతో కానీ కొంత వివాదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో ఆగిపోయిన గృహ నిర్మాణాలు కానీ ఏ నిర్మాణ పనులైనా ముందుకు సాగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే ఈరోజు సోమవారం అయినప్పటికీ కూడా హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు విద్యార్థులకు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ చదువుతున్న వాళ్ళకైనా సరే మంచి విజయం సాధించడము, మీరు అనుకున్న రిజల్ట్స్ పొందడము, మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారో అక్కడ చదివేందుకు అవకాశాలు రావడము, ఇలా మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో అవి జరిగే అవకాశం కనబడుతోంది. వృధా చేసుకోకండి. అయితే కొంతమంది అంటే విద్యార్థుల్లోనే కొన్ని డిపార్ట్మెంట్స్ వారు వాద ప్రతివాదాలకు దిగడము, కొంతమందితో అంటే మీ స్కాలర్స్తో కావచ్చు, లేదా మీ వీసా కోసం అప్లై చేసేవాళ్ళు ఉద్యోగస్తులతో కావచ్చు, ఏదైనా ఈ రాశిలో ఉండే విద్యార్థులు కొంతమంది వాదనకు దిగే అవకాశాలు కనబడుతోంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కోర్టు వ్యవహార సంబంధితల్లో జాగ్రత్తలు తీసుకోండి. కోర్టులో అంటే ఏదైనా కేసు వేయడం కానీ లేదా వేసిన కేసు గురించి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం కానీ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఒత్తిడిని తగ్గించుకోండి. కుటుంబ పరంగా అంత బాలేదు, అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే గందరగోళ పరిస్థితి ఈ రాశిలో అందరికీ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏ పని మొదలుపెట్టే ప్రయత్నం చేసుకోకండి. ఏ విషయంలోనూ ముందడుగు వేసే ప్రయత్నం చేయకండి. ఈరోజు స్తబ్దుగా అలాగే గడిచే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, మీకు ఏదైనా కానరాని కష్టం కానీ ఇబ్బంది కానీ ఉండి గత కొన్ని నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాము అని అనుకున్న వాళ్ళు దుర్గా అమ్మవారి ఆలయానికి ప్రత్యేకంగా దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక కొంత గ్రహరీత్యా కానీ గోచార రీత్యా కానీ ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశుల వారి యొక్క ఫలితాలు రాజకీయ అధికార సంబంధాలలో మీకు అనుకూలమైన వాతావరణం ఈరోజు కనబడుతోంది. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన నిర్ణయాలు కానీ పథకాలు కానీ మీరు ఏదైతే ఆలోచన చేస్తారో ఆ ఆలోచనల్లో ముందుగడుగు వేసే ప్రయత్నం చేసుకోండి. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఉండడము, గతంలో ఇబ్బంది పడిన వాళ్ళు ఈ సమయంలో అన్యోన్యంగా ఉండే అవకాశం కనబడుతోంది.
అయితే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రతి ఉద్యోగస్తులకు అంటే ఏ రంగంలో ఉద్యోగం చేసిన వాళ్ళకైనా కొంత పదోన్నతులు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రమోషన్స్ రావడము, లేదా మీ కేడర్ మారడము, స్థాన చలనాలు అంటే మీరున్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం కానీ, లేదా ఉన్న ప్రదేశంలోనే ఒక పోస్టు నుంచి ఇంకొక పోస్టుకి మారడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, చంద్రుడికి పాలాభిషేకం చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. నవగ్రహ ఆలయంలో పాలాభిషేకం చేయించుకున్నా సరే, నవగ్రహ ఆలయంలో కుదరలేదు అని అనుకున్న వాళ్ళు వెండి చంద్రుడిని తీసుకొని వెండి గ్లాసులో వేసి అందులో కనుక మీరు పాలాభిషేకం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి విపరీతమైన ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఆకస్మిక ఖర్చులు, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు, లేదా మీరు ఊహించినటువంటివి అప్పటికప్పుడు ఏర్పడే ఖర్చులు, ఇలాగా ఖర్చులు అనేది చాలా ఎక్కువగా ఈరోజు పెట్టవలసిన పరిస్థితి. అది ఆరోగ్య సంబంధం కావచ్చు, లేదా వ్యాపార సంబంధం కావచ్చు, లేదా మీ ఇంటికి చుట్టాలు రావడమో ఏదో ఒక రకమైన ఇబ్బందికరమైన ఖర్చులు మీరు ఈరోజు పెట్టవలసిన పరిస్థితి. అయితే స్నేహితుల దగ్గర మీరు ఈరోజు మోసపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నా ఫ్రెండే కదా, లేదా నా స్నేహితురాలే కదా, పర్వాలేదు అని అనుకున్న ఏదైతే ఉంటుందో ఈరోజు కొంచెం వాళ్ళ చేతుల్లో ఏ అంశంలోనైనా కావచ్చు మోసపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించుకోండి. అయితే వాహన యాత్రలలో అంటే మీరు సెల్ఫ్ డ్రైవింగ్ కానీ, లేదా మీరు దేని వాహనం మీద వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవడంతో పాటు అప్రమత్తంగా ఉండేటట్టుగా చూసుకోండి. కారులో వెళ్తున్నా, లేదా బైక్ మీద వెళ్తున్నా, లేదా బస్సులో వెళ్తున్నా, ఇట్లాగైనా సరే కొంచెం జాగ్రత్తలు. బస్సు ఎక్కేటప్పుడు స్టెప్స్ మీద జారిపడడం కానీ, ఇట్లాగా ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి సూచన కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మనోధైర్యంతోనే ఈ రాశిలో ఉండేవాళ్ళు ఈరోజు ముందుకు వెళ్లే పరిస్థితి. మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ యొక్క ఇబ్బంది కానీ, ఏదైనా సంకల్పం కానీ ఉండి ఉంటే దాన్ని చెప్పుకొని మీ పేరిట అభిషేకం కానీ పూజ కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ధనలాభంతో పాటు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే విశేషమైన ధనలాభం, వ్యాపారస్తులకైతే అసలు చెప్పక్కర్లేదు, చాలా చక్కని లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త కస్టమర్స్ వచ్చేట్టుగాను, దీంతో పాటు మీరు గతంలో ఏదైతే ప్రాజెక్ట్స్ అనుకున్నారో ఆ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేటట్టుగాను, అన్ని రకాలుగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ ఈరోజు సక్సెస్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. తరువాత కుటుంబంలో చూసినట్టయితే గత కొంతకాలంగా మీరు ఏదైనా శుభకార్యం కోసము ఆగడము ముందుకెళ్ళడము ఇలాంటివి ఏవైనా జరిగి ఉంటే ఎప్పటికీ తెగకుండా ముందుకు వెళ్లకుండా ఆగిపోయిన వ్యవహారాలు ఏమున్నా సరే అవి ఈరోజు ముందుకు వెళ్ళే పరిస్థితి కనబడుతోంది. అలాంటివి ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే కొంతమందికి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఏదో ఒక మంచి శుభవార్తను వినే అవకాశం కనబడుతోంది. అది ధనపరంగా కావచ్చు, భూమి, వస్తు, వాహన యోగపరంగా కావచ్చు, ఏదైనా కానీ మీకు లాభించేది, మీరు సంతోషించేదే ఒక ఆకస్మికంగా ఒక వర్తమానం కానీ, ఒక వార్త కానీ వినే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శ్రీ మహావిష్ణువుని ధ్యానించడంతో పాటు ఆలయ దర్శనం చేసుకుంటే మరీ మంచిది. కుదరని పక్షంలో కనుక శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి ఏదైనా ఒక మంచి మంత్రాన్ని తీసుకుని ఆ స్వామివారి 108 మంత్రాలలో ఏదో ఒక మంత్రం తీసుకుని 108 సార్లు చదువుకోవడం కానీ, లేదా 54 సార్లు మీ శక్తిని బట్టి, మీ సమయాన్ని బట్టి కనుక చదువుకున్నట్టయితే మరింత మంచి విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగాలు మారే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. అంటే ప్రభుత్వం నుంచి ప్రైవేట్కి కానీ, ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి కానీ, లేదా అంటే ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగాలకు కానీ, ఏదో అయినా కానీ మీరు ఉద్యోగాలు మారే అవకాశము చాలా ఎక్కువగా కనబడుతోంది. మీరున్న పనిచేసే కార్యాలయంలో, ఆఫీస్లో కానీ, మీరున్న ప్రాంతంలో కానీ కొంత ఒత్తిడి, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు ఆ ప్రాంతంలో కొంత ఒత్తిడి, వ్యాపారస్తులకు ఆ ప్రాంతంలో ఒత్తిడి, ఇలాగా ఎవరికైనా సరే ఆయా రంగాల సంబంధించిన వాళ్ళకి కొంత మానసిక అశాంతి, ఒత్తిడి, ఎక్కువ స్ట్రెస్ తీసుకునే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబ పెద్దల యొక్క అనారోగ్యం సూచన కూడా ఉంది. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి ఉంటే కనుక వాళ్ళకి అనారోగ్యం వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆదాయ పరంగా చూసినట్టయితే కనుక నిలకడగానే ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఏమీ కనిపించడం లేదు.
మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శని భగవానుని ఆరాధించడంతో పాటు ఆ స్వామివారికి నీలి రంగు వస్తువులను కానీ బట్టను కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి సంగీత సాహిత్య శాస్త్ర రంగాలలో ఉన్న వాళ్ళకి గుర్తింపుతో పాటు గౌరవం కలగడము, లేదంటే సంఘంలో పేరు ప్రతిష్టలతో పాటు సన్మానాలు సత్కారాలు జరిగే అవకాశాలు ఈరోజు కనబడుతున్నాయి. విద్యార్థుల విషయంలో చూసినట్టయితే కనుక మీ యొక్క ఫలితాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. గతంలో మీరు కేర్లెస్గా చదవడం కానీ పెద్ద పట్టించుకోకపోవడం కానీ ఇలాంటివి ఏమైనా చేసి ఉంటే దాని రిజల్ట్ మీరు ఈరోజు తీసుకోవాల్సిన పరిస్థితి. విదేశీ పనులు ఏవైనా ఉండి ఉంటే గతంలో చేసి ఉంటే కనుక వాటికి సంబంధించినటువంటి పనులు ఆలస్యంగా జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని మీ పేరిట పూజ కానీ లేదా అష్టోత్తరం కానీ లేదా అంటే ఏదైనా దానం కానీ అక్కడ ఇచ్చినట్టయితే మీ కష్టాన్ని చెప్పుకొని కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశంతో పాటు పాత సమస్యలు ఏవైనా మీకు ఉండి ఉంటే అది ఏ పరంగానైనా కావచ్చు, కోర్టు పరంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా, మీరు ఎక్కడ ఉన్నా ఏ స్థలంలో ఉన్నా మీకున్న పాత సమస్యలు తీరి మంచి ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. చిన్న చిన్న లాభాలకు పరిగెత్తడం మంచిది కాదు. దానికోసమని ధనాన్ని వ్యయం చేయకుండా జాగ్రత్త పెట్టుకోండి. అయితే పూజలు ధ్యానము మీకు ఈ సమయంలో ఈరోజు సర్వదా శ్రేయస్కరము. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కొంత అలజడి ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురు గ్రహానికి సంబంధించినటువంటి శాంతి కోసము పసుపును కానీ పసుపు కొమ్ములను కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితులు, గ్రహ ఫలితాలు, ద్వాదశ రాశుల మీద ఎలా ఉండబోతోంది, పరిహారాలు, సూచనలు తెలుసుకున్నాం. నమస్తే.